నెల 15 రోజులు కష్టపడి దాన్ని ఒక ఆర్కిమిడీస్ సూత్రం, నేను 7వ తరగతిలో చదువుకున్న ఆర్కిమిడీస్ సూత్రం ప్రకారమే వీటిని తయారు చేసి దాదాపు ఇప్పటికీ ఒక 150-200 పీసుల దాకా మేము మన దేశంలోనే కాకుండా నేసేది కూడా వీడియో తీసుకొని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అట్లా పెట్టుకుంటారు వాళ్ళు, మేము ఈ చీర కొనుక్కున్నామని. సూదిలో నుండి ఒక దారము 2 దారాలు తీసుడే కష్టము. అట్లాంటిది ఏకంగా 1200 పోగులతోని ఇది తయారు చేయడానికి దాదాపు 3 నెలలు కష్టపడ్డా. నేను నలుగురిని దాడడానికి చాలా కష్టాలు ఓర్చుకొని, అంటే ఒకళ్ళని ఇద్దరిని దాడే కష్టం, అట్లాంటిది నలుగురం మేము. ఇప్పుడు ఒక 6 నెలలు పని ఉండేది, 6 నెలలు లేకపోవు, చాలా కష్టాలు ఓర్చుకున్నాం. గుల్లి మరమగ్గాలు తయారు చేసినప్పుడు కూడా మా నాన్న అనేవాడు, ఇది ఎందుకురా, చదువుకుంటానన్నా ఓ నౌకరు ఏదన్నా వస్తుంది చదువుకుంటే, ఇది చదువు కాదు, శాస్త్రం కాదు, ఎందుకురా నీకు అని తిట్టిండు. అప్పుడు తిట్టిండు, కానీ తర్వాత ఆయన్నే. నమస్తే అందరికీ, వెల్కమ్ టు బిందాస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేటలో ఉన్న హరిప్రసాద్ హ్యాండ్లూమ్స్ వద్ద అయితే ఉన్నాం. అన్న దగ్గర ఉన్నాం, మనం వెళ్ళి ఒకసారి అన్న చేసింది మాకు. నమస్తే అందరికీ, వెల్కమ్ టు బిందాస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ యాంకర్ నవీన్. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నేత కళాకారుడు ఎల్ది హరిప్రసాద్ గారంటే 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారంటూ ఎవరు లేరు. రాష్ట్ర సీఎం నుండి దేశ ప్రధాని వరకు ప్రశంసలు పొందిన నేత కళాకారుడు ఎల్ది హరిప్రసాద్ గారితో మనం ఉన్నాం. నమస్తే అన్న. నమస్కారం. బాగున్నారన్న? బాగున్నా అన్న, మీ గురించి మేము న్యూస్లో చాలా చూసినాం, వార్తల్లో ఇవన్నీ చాలా చూసినాం. ఒకసారి మీ గురించి మీ మాటలో చెప్పండి అన్న. అంటే నేను చిన్నతనం, అంటే చేనేత వృత్తి చిన్నతనం నుండి ఇదే వృత్తిలో ఉండి నాన్నగారితో, అంటే మాకు పైడల్ మొగ్గాలు ఉండే, మేము 4 అన్నదమ్ములం. మమ్మల్ని చాదడానికి నాన్న మొగ్గ నుంచని పైడల్ మొగ్గంగా తయారు చేసి దాని మీద, అంటే మొగ్గం మీద ఒక చీర వేయాలంటే దాదాపు 2-3 రోజులు అవుతుంది. దాన్ని కరెంటు మోటార్ బిగించి అప్పుడు ఆయనే ఒకరోజు ఒక చీర అయ్యే విధంగా తయారు చేసుకొని మమ్మల్ని దాదిండు. అవే మగ్గాలు ఉండే, పైడల్ మగ్గాలే 10-11 ఉండే మా ఇంట్లో. వాటిని చూసుకుంటూ మొదట్లో నేను చిన్నగా బుల్లి మరమగ్గాన్ని, తర్వాత రాట్నాన్ని, వార్పిన్ను ఇలా తయారు చేసినాను. వాటిని జ్ఞాపికలుగా ఇక్కడ రాజకీయ నాయకులు ఎంతోమంది కూడా నాతోని తయారు చేయించుకొని, ఇక్కడ నుండి అంటే మన గల్లీ నుండి కూడా ఢిల్లీ దాకా ఎంతోమంది రాజకీయ నాయకులకు, చంద్రబాబు నాయుడు కానీ, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్, మన ప్రణబ్ ముఖర్జీ, సోనియా గాంధీ, ఆఖరికి మోడీ గారికి కూడా నేను తయారు చేసిన జ్ఞాపికలు అక్కడ దాకా పోయినాయి. వాటితో పాటు నేను ఇవే కాకుండా, నేను చదువుకున్నది 10వ తరగతి, ఇవే కాకుండా కూడా నేను నేత వృత్తిలో ఇంకేమన్నా చేయాలన్న ఉద్దేశంతో మొదట్లో అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దాంతోపాటు సూది రంధ్రంలో దూరే చీర, ఇలా నేతలో కూడా ఎన్నో ప్రయోగాలు చేసినాను. నా కళను గుర్తించి, అంటే యూట్యూబ్లో అక్కడ ఇక్కడ చూసి న్యూజిలాండ్కి చెందిన సునీత మేడం గారు వాళ్ళు మాకు ఫస్ట్ ఉంగరంలో దూరే చీరలు కొన్ని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అలా తయారు చేసి వాళ్ళకు కూడా పంపించాను. ఇంతే. వాటితోనే కాకుండా వివిధ రాజకీయ నేతలవి కూడా ముఖ చిత్రాలు కూడా చేనేత మగ్గం పైన నేయాలన్న ఉద్దేశంతో అవి కూడా నేయడం ప్రారంభించాను. అలా మీరు ఈ రంగంలో, అంటే ఈ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు? దాదాపు 2002లో నేను బుల్లి మరమగ్గాన్ని తయారు చేసినాను. ఇప్పటికీ 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు అవుతుంది. మీరు సొంతంగా నేర్చుకున్నారా, లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా నాన్నగారు ఇట్లా అదే మీకు వచ్చిందా? మా నాన్నగారితోనే నేను నేర్చుకోవడం జరిగింది. ఆయనతోనే నేర్చుకొని ఇవన్నీ చేసుకుంటూ దగ్గర నేర్చుకొని మీరు మీ కళతోని మీరు చేసుకుంటూ వస్తున్నాను. అన్న, మీరు అగ్గిపెట్టెలో ఇమిడే చీరను తయారు చేశారు కదా, ఆ ఆలోచన మీకు వచ్చిందా, లేకపోతే ఎవరైనా చెప్పారా ఇట్లా చేయమని?
ఇది శ్రీకృష్ణ దేవరాయల కాలం నుండి అగ్గిపెట్టెలో ఇమిడే చీరను తయారు చేశారని నేను బుక్లో చదివాను. దాన్నే నేను కట్టుకోవడానికి, అంటే అప్పుడు కట్టుకోవడానికి అనువుగా ఉన్నదో లేదో తెలియదు కానీ నేను కట్టుకోవడానికి అనువుగా ఉండాలన్న ఉద్దేశంతో దాదాపు నెల 15 రోజులు కష్టపడి దాన్ని ఒక ఆర్కిమిడీస్ సూత్రం, నేను 7వ తరగతిలో చదువుకున్న ఆర్కిమిడీస్ సూత్రం ప్రకారమే అగ్గిపెట్టెలో వార్పు వెఫ్ట్, అంటే పేకమాలు నిలువుమాలు ఎంత పడుతుంది, నేను నిలువుమాలు వెఫ్ట్ ఎంత పడుతుందో చూసుకొని పేక 2 చూసుకొని దాన్ని నేయడం జరిగింది. అది కట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. వీటిని తయారు చేసి దాదాపు ఇప్పటికీ ఒక 150-200 పీసుల దాకా మేము మన దేశంలోనే కాకుండా ఒక చీర తయారు చేయడానికి దాదాపు 20-25 డేస్ పడుతుందన్నా? ఫస్ట్ అంటే కట్టుకోవడానికి అనువుగా ఉండాలి, మళ్ళీ ప్లస్ అగ్గిపెట్టెలో ఇమ్మడాల అన్న ఉద్దేశంతో నేను అంటే పల్చగా అంటే ఎవరైనా వేయగలుగుతారు, దాన్ని పట్టించగలుగుతారు. మీరు చేసింది యూస్ఫుల్ ఉండడానికి, కట్టుకోవడానికి, ఉండడానికి, చేయడానికి అంత టైం పట్టింది. ఇప్పుడు నేయాలంటే 3 డేస్లో చేనేత మగ్గం పైననే, అంటే ఇప్పటికి కూడా వచ్చిన వారు ఎవరైనా ఆర్డర్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా మేము చేనేత మగ్గం పైన నేసిన కలర్ కావాలన్నా కూడా వాళ్ళ ఆర్డర్ ప్రకారమే మేము తయారు చేసి ఒక్కొక్కసారి వచ్చి ఇక్కడ మేము నేసేది కూడా వీడియో తీసుకొని వాళ్ళు కూడా వచ్చి డైరెక్ట్ తీసుకునే వాళ్ళు కూడా తీసుకుంటారు. నేసేది కూడా వీడియో తీసుకొని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అట్లా పెట్టుకుంటారు వాళ్ళు, మేము ఈ చీర కొనుక్కున్నామని అట్లా. అంటే ఇవే కాకుండా మీరు ఉంగరంలో ఇమిడే చీర, ఇంకా దబ్బునంలో దూరే చీర, ఇవి కూడా తయారు చేశారు కదా, అది ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? అంటే మాకు న్యూజిలాండ్ నుండి సునీత మేడం గారు రింగ్ శారీ కావాలన్నది, అది కట్టుకోవడానికి అనువుగా ఉండే విధంగా పల్చగా మరియు లైట్ వెయిట్. ఇప్పుడు 1 కేజీ అంటే ధరించడానికి ఒక రోజంతా కట్టుకోవాలంటే వెయిట్ అవుతుంది కనుక దాదాపు 200 గ్రాములు ఉండే విధంగా, మరియు లైట్ వెయిట్, స్మూత్గా ఉంటుంది, రింగ్లో నుండి వెళ్తుంది, గిఫ్ట్ పర్పస్ కూడా ఇవ్వడానికి అనువుగా ఉంటుంది. ఆర్డర్స్ వస్తున్నాయి, అవి కూడా ఆర్డర్ ఉన్నాయి. దాంతోపాటు కూడా దబనంలో దూరే చీరను కూడా తయారు చేసినాం. ఇంకొకటి కట్టుకోవడానికి అనువుగా ఉండదు, పువ్వులు గుచ్చే సూదిలో నుండి ఒక దారము 2 దారాలు తీసుడే కష్టము. అట్లాంటిది ఏకంగా 1200 పోగులతోని ఇది తయారు చేయడానికి దాదాపు 3 నెలలు కష్టపడ్డా నేను. ఎందుకంటే ఇది ఒక రికార్డుకు తయారు చేయాలని మీ ప్రతిభని అది తయారు చేయడం జరిగింది. దాన్ని కూడా మీకు చూపిస్తాను నేను. మీరు దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు. మీ ఫ్యామిలీ మొత్తం కూడా చేనేత వృత్తి మీదనే ఆధారపడి ఉంది. మీరేమన్నా కష్టాలు ఎదుర్కొన్నారన్న ఇన్ని సంవత్సరాల్లో? అంటే చిన్నప్పటి సంది కష్టాలే. దాదాపు మా బాపు నలుగురిని దాడడానికి చాలా కష్టాలు ఓర్చుకొని, అంటే ఒకళ్ళిద్దరిని దాడే కష్టం, అట్లాంటిది నలుగురం మేము. అట్లాంటిది మొగ్గం మీద ఒక రోజు చీర కావాలని తయారు చేశాడు, మీకు ఇంతకుముందుకే చెప్పాను. దాంతో ఒక్కొక్కసారి అప్పుడు పాలిస్టరు, కాటన్ అది నడిచేది మా పవర్ లూమ్స్ మీద. అప్పుడు ఒక 6 నెలలు పని ఉండేది, 6 నెలలు లేకపోవు. అట్లా భీమండికి కూడా మా బాపు భీమండికి పోయి పని చేసి వచ్చేవాడు. మేము చిన్నగా ఉండే, మమ్మల్ని అందరినీ చదివి అన్నాయి, చాలా కష్టాలు ఓర్చుకున్నాం. నేను మెల్లమెల్లగా ఇట్లా ఫస్ట్ ఈ బుల్లి మరమగ్గాలు తయారు చేసినప్పుడు కూడా మా నాన్న అనేవాడు, ఇది ఎందుకు రా వద్దు అని. అవునా, నాకు డౌట్ వచ్చింది. అయితే మీరు ఇన్ని సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఇట్లా చాలా అద్భుతాలు చేశారు. అగ్గిపెట్టెలో ఇమిడే చీర కానీ, దబ్బనంలో దూరే చీర కానీ. సో ఇట్లాంటివి చేసినప్పుడు మీకు ఏమైనా సపోర్ట్ దొరికిందా? అంటే ఎవరైనా ఎందుకురా మనకి ఇది, వేరే ఏమైనా చేస్తే పని డబ్బులు వస్తాయి కానీ అని చాలామంది ఉంటారు, మనం డిస్కరేజ్ చేసేవాళ్ళు. మీకు ఎవరైనా అట్లా అన్నారు? మా నాన్నగారు చిన్నప్పుడే, అంటే నేను బుల్లి మరమగ్గాన్ని తయారు చేసినప్పుడు ఆయన చదువుకుంటానన్నా ఓ నౌకరు ఏదన్నా వస్తుంది చదువుకుంటా, ఇది చదువు కాదు, శాస్త్రం కాదు, ఎందుకురా నీకు అని తిట్టిండు. కానీ ఒకప్పుడు నేను అదే మరమగ్గాన్ని కానీ, ఈ అగ్గిపెట్టెల చీరలు కానీ, అంటే ఓ 3-4 ఇయర్స్ బ్యాక్ నేను ఎట్లా అయితే సేల్ చేస్తూ మళ్ళా నేను నా పని ఇంకా కొంతమందికి నేర్పిస్తున్నప్పుడు ఆయన వచ్చి ఆ బుల్లి మరమగ్గాన్ని, నేను తయారు చేసిన మగ్గాన్ని చూసి చాలా ఆనందంతో ఏమనలేకపోయిండు. అప్పుడు తిట్టిండు, కానీ తర్వాత ఆయన్నే అనుకున్నాడు. ఇక చాలా వరకు ఫ్రెండ్స్ ఇట్లా అందరూ ప్రోత్సహించారు. మా భార్య కూడా నాకు ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉండి, తను కూడా చేనేత వృత్తి అంటే ఆమె కూడా మొగ్గని వేస్తుంది.
నేనే తయారు చేయాలన్నా కూడా తనకు ఫస్ట్ నేను చేదోడు వాదోడుగా మీకు సహాయపడుతూ ఉంటుంది ఫస్ట్ ఏదన్నా నేను కొత్తది తయారు చేయాలంటే ఫస్ట్ వివరించుకొని మరి ఇట్లా చేద్దామంటే ఓకే అని సపోర్ట్ ఇస్తుంది. దాదాపు ఇద్దరు కలిసి చేస్తున్నారు. అన్న మీరు శాలువాల పైన ప్రముఖుల ముఖ చిత్రాలు ఏది మగ్గంపై నేచి వాళ్ళకి అందించారు కదా, సో ఆ ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? అంటే ప్రముఖుల ముఖ చిత్రాలు దాని మీద నేయడం కానీ దానికి ఒక్కొక్కరి ముఖ చిత్రం నేయడానికి మీకు ఎంత సమయం పట్టేది? నేను చేనేత మగ్గం పైన 2019లో మొదటిసారిగా కొండా లక్ష్మణ్ బాపూజీ ఫోటో చేనేత మగ్గం పైన నేసినాను. దీనికి దాదాపు 10 రోజుల పాటు శ్రమించి ఫస్ట్ 10 రోజులు శ్రమించిన దాన్ని గ్రాఫ్ వేసుకోవడం మరియు ఆసు పోసుకొని దాన్ని తయారు చేయడం. దానికి గాను 2019లో మన తెలంగాణ గవర్నమెంట్ కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు కూడా దానికి అందించారు. తర్వాత కూడా గాంధీజీ 150 యానివర్సరీకి కూడా ఎన్హెచ్డిసి నోయిడా ఢిల్లీ వాళ్ళది కూడా ఒక కాంపిటీషన్ ఉండే. దానికి నేను భారతదేశ ముఖ చిత్రం, అందులో గాంధీ తాత నువ్వులు వడుకుతున్న విధానాన్ని చేనేత మగ్గం పైన వేసి పంపించాను. నోయిడా గవర్నమెంట్ 6,000 రూపాయలు పారితోషికమును సర్టిఫికేట్ కూడా నాకు అందించారు. ఇంకొకటి ఎన్ఐటి నెట్ వరంగల్ వాళ్ళు కూడా బుల్లి మరమగ్గమును అగ్గిపెట్టెలో ఇమిడే చీరను వాళ్ళ కార్యక్రమానికి పిలిచి నేను అక్కడ ప్రదర్శించాను. వాళ్ళు కూడా నన్ను గుర్తించి సర్టిఫికేట్ను 10,000 పారితోషికము మెమోంటో కూడా అందించారు. ఈ శాల్వాల పైన ఎంతమంది ప్రముఖుల ముఖ చిత్రాలు నేసారు ఇప్పటివరకు? చాలామంది. మొదట్లో ఫస్ట్ కొండా లక్ష్మణ్ బాపూజీ, తర్వాత గాంధీజీ, తర్వాత G20 లోగో మరియు కేసీఆర్, కేటీఆర్, నరేంద్ర మోడీ వాళ్ళ అమ్మది కూడా నేసి ఢిల్లీలో ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు కూడా ప్రదర్శించాను. అది కూడా యూట్యూబ్ ఛానల్లో చాలా వైరల్ అయింది. మొన్న కూడా రేవంత్ రెడ్డి సార్ గారి బర్త్డే కూడా ఒకటి తెలంగాణ ముఖ చిత్రంలో రేవంత్ రెడ్డి సార్ గారి ఫోటో వచ్చే విధంగా, సచిన్ టెండూల్కర్ది కూడా, ఇలా చాలామంది ధోని గారిది, చాముండేశ్వరనాథ్ క్రికెట్ కోచ్, ఇలా చాలామంది ప్రముఖుల ముఖ చిత్రాలు చేనేత మగ్గం పైన వేసి ఆర్డర్ మీద, అంటే ఫస్ట్ నేను ఒకటి మామూలు మీరు మీ ప్రతిభను చూపించుకోవడానికి మీరు మీ టాలెంట్ చూపించుకోవడానికి చేశారు, తయారు చేసి ఆర్డర్స్ వచ్చినాయి. చాలా వరకు ఆర్డర్ వచ్చాయి. వాటితోనే నేను నా జీవనం సాగుతుంది. శాలువాల పైన కాకుండా చీరల పైన కూడా మీరు చాలా అద్భుతాలు చేశారు. ఇది భద్రాచల రామయ్య కానీ, అయోధ్య కానీ, సో దాని గురించి ఒకసారి చెప్పండి. నేను ఫస్ట్ మన పట్టు పీతాంబరం చీర, అంటే అది నవాబుల కాలంలో ఎక్కువ నేసేవారు ఆ చీరలు. అది సిద్దిపేట ప్రాంతంలో నేసేవారు. మనం కూడా మన సిరిసిల్లలో కూడా పట్టు పీతాంబరం నేయగలము అని నిరూపించాలన్న ఉద్దేశంతో లేదు, నేను తయారు చేసినాను. అప్పుడు మన చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ సార్ ఉండే, దాన్ని ఫస్ట్ తయారు చేసినాం కనుక దీన్ని భద్రాద్రి సీతమ్మ వారికి అందించాలని నేను మెసేజ్ పెట్టడంతో దాన్ని అప్పుడు ప్రభుత్వమే దాన్ని తీసుకొని అందించారు. మొన్న కూడా భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి పళ్ళులో సీతారాముల కళ్యాణం ఫోటో మరియు బార్డర్లో భద్రాద్రి ఆలయంలో ఉండే సీతారాముల ఫోటో వచ్చే విధంగా మొత్తం చీర మొత్తం కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ వచ్చే విధంగా తయారు చేసి నేను అదే రోజు కళ్యాణం రోజు వెళ్ళిన. మీరు కూడా వెళ్ళినట్టు సిఎస్ శాంతకుమారి మేడం చేతుల మీదుగా భద్రాద్రి ఆలయానికి మీరు సమర్పించారు. లోపల ఏది గర్భగుడిలో ఉండే అమ్మవారికి అందించారు. అది కూడా నేను కళ్ళారా చూడడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక్కసారి నాకు కూడా అది ఏంటి ఆనంద బాష్పాల్లా వచ్చినాయి. ఎందుకంటే నేను తయారు చేసింది గర్భగుడిలో అమ్మవారికి సమర్పించడం వల్ల మళ్ళీ బయటకు వచ్చినాక కూడా మేడం గారు నీ చీర అమ్మవారికి ఏరింది అదృష్టవంతుని అని ఆ మేడం కూడా అనడం నిజంగా అదృష్టం చాలా తక్కువ మందికి వస్తుంది, మీరు ఒకరు. అవును. దాంతోపాటు మన అయోధ్య కూడా నేను చీర తయారు చేసినాను స్పెషల్గా. కొంగులో శ్రీరాముని ఫోటో 5 సార్లు వచ్చే విధంగా, మళ్ళీ చీర మొత్తం కూడా ఇతివృత్తాలు 10, అంటే రామాయణంలోని ఫస్ట్ రాముడు పుట్టిన తర్వాత విలువిద్యలు, తర్వాత వివాహము, వనవాసము,
తర్వాత సీతమ్మను రావణాసురుడు ఎత్తుకపోవడము, ఇవన్నీ కూడా ఒక 10 ఇతివృత్తాలను ఫోటోలు నేను సేకరించి వాటిని దాదాపు ఒక నెల రోజులు మేమిద్దరం భార్యాభర్తలం కష్టపడి దాన్ని అంటే కష్టపడాలంటే ఇవి ఫోటోలు కావాలి, మళ్ళీ దాన్ని డిజైన్ చేసుకోవాలి. మళ్ళీ బార్డర్లో కూడా అయోధ్య రామ మందిరం అది వచ్చే విధంగా తయారు చేయడం జరిగింది. దీంతోపాటు మన సిరిసిల్లకు గుర్తుగా ఉండాలన్న ఉద్దేశంతో ఒక స్పెషల్గా రాజన్న సిరిపట్టు అని చీరను తయారు చేసినాను. ఇందులో వేములవాడ కమాను బార్డర్లో వస్తుంది. ఆ చీర మొత్తం బుట్టాలో నూలు వడుకుతున్న మహిళ, అంటే రాట్నం దింపుతున్న మహిళ, అంటే ప్రతి ప్రాంతానికి ఒక చీర ఉంది. సిద్దిపేటకు గొల్లబామ ఉంది, గద్వాల చీర, నారాయణపేట, పోచంపల్లి, ఇలా ప్రతి ప్రాంతానికి ఒక స్పెషల్ చీర ఉంది. మనకెందుకు లేదు? మన సిరిసిల్ల అంటే ఓ స్పెషల్ చీరలే లేదన్న ఉద్దేశంతో నేను తయారు చేయాలని దీన్ని తయారు చేసినాను. ఇది ఇందులో పళ్ళులో కూడా కోడెమొక్కు, అంటే దేశంలో ఎక్కడ కూడా కోడెమొక్కు ఉండదు, మన వేములాడకే ఉంటుంది కనుక అది వచ్చే విధంగా, ఆ బొమ్మ వచ్చే విధంగా స్పెషల్గా తయారు చేసినాను. దాన్ని ఇప్పుడు చేస్తున్నారన్న రాజన్న సిరిపట్టు ఇప్పుడు రన్నింగే ఉంది, కానీ ఆ చీరలు కావాలని అడుగుతుర్రు. మేము ఫస్ట్ దేవునికి అందించాలన్న ఉద్దేశంతో దాన్ని ఇంకెవరికి సేల్ చేయలేదు. అది ఫస్ట్ రాజరాజేశ్వర స్వామి అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత మీరు ఆర్డర్లు తీసుకొని సేల్ చేద్దాం అనుకుంటున్నాం. అలా మీరు చాలా దేశాల నుండి మీకు ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి, ఏది సోషల్ మీడియా దాంట్లో చూసుకుంటే మీకు కాల్స్ వస్తూనే ఉన్నాయి. సో ఇప్పటివరకు ఎన్ని దేశాల నుంచి ఆర్డర్ తీసుకొని మీరు ఎక్స్పోర్ట్ చేశారు చీరలు కానీ అది కానీ? న్యూజిలాండ్, అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ మరియు ఖత్తర్, ఇలాంటి అన్ని దేశాలు, దాదాపు అన్ని దేశం, మలేసియా, ఇంకోటి సింగపూర్, అన్ని దేశాలకు దాదాపు పంపించడం జరుగుతుంది. అంటే వాళ్ళకు స్పెషల్గా ఏమన్నా డిజైన్ కావాలన్నా కూడా స్పెషల్గా డెవలప్ చేసి పంపించడం జరుగుతుంది. మొన్న కూడా దుబాయ్కి నేను తయారు చేసిన చీర, అంటే అగ్గిపెట్టెలో ఏమిడే చీరను మేడం కోరుకుంది. అంటే ఏ కలర్ కావాలో ఆ కలర్ తయారు చేయడం, మళ్ళా ఫస్ట్ నుండి అంటే నేసేది ఫస్ట్ నుండి వీడియో కావాలన్నది ఫస్ట్ నుంచి మొత్తం చేసేది కూడా, మళ్ళీ చేసిన తర్వాత ప్యాక్ చేసి ఆ బాక్స్లో పెట్టేది అన్నీ కూడా వీడియో కావాలంటే తయారు చేసి పంపించడం జరిగింది. ఆ మేడంకు నచ్చి మమ్మల్ని సరస్వతి మేడమును మన రవిచరణ్ సార్ అని వాళ్ళే ఫ్లైట్ ఖర్చులు అన్నీ కూడా పెట్టుకొని మమ్మల్ని దుబాయ్ కూడా నన్ను ఇన్వైట్ చేశారు. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నేను ఎక్కడో నేత కార్మికుని, నన్ను అంత దూరం పిలవడం నా అదృష్టంగా భావిస్తున్నా. నా కళనే నన్ను అంత దూరం తీసుకుపోయిందని ఆనందంగా ఉంది సార్. మీరు G20 లోగో కూడా నేసి ప్రధానమంత్రి గారికి పంపించారు కదా, సో అది నేయాలని మీకు ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే ప్రతి ఏటా G20 సదస్సు జరుగుద్ది, 20 దేశాల ప్రధానులతోని ఒక సభ జరుగుద్ది. ఆ సభకు మన దేశ ప్రధాని అంతకుముందుకు ఎక్కడో ఒక మూలకు కూర్చుండేవాడు అని సోషల్ మీడియాలో వైరల్ అయ్యేది నేను చూసినాను. ఇప్పుడు మన దేశ ప్రధానికి అధ్యక్ష పదవి రావడం అది చూసిన చాలా సంతోషంగా అనిపించింది. తర్వాత ఒక 2 రోజులకు G20 లోగోను, అంటే నెక్స్ట్ జరిగే G20 సదస్సు ఇండియాలో జరుగుద్దని లోగోను రిలీజ్ చేసింది. ఆ లోగోను నేను నా వృత్తి అయినటువంటి చేనేత వృత్తితోని నేను చేనేత మగ్గం పైన తయారు చేసినాను. దాన్ని ఇక్కడ మాజీ చైర్పర్సన్ ఆడ ప్రేందర్ సార్ గారికి కూడా చూపించాను. దీన్ని ప్రధానమంత్రికి పంపిస్తామని బండి సంజయ్ సార్తో చెప్పి అది అప్పుడు ప్రధానమంత్రికి పంపించడం, దాన్ని చూసి వెంటనే మన్ కీ బాత్లో నా పేరు ప్రస్తావించడం, మా ఊరు పేరు అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా అని ప్రస్తావించడం నిజంగా చాలా అదృష్టం. ఎందుకంటే దేశ ప్రధాని నా పేరు పలకడం సిరిసిల్లకి గర్వకారణం. తర్వాత ఇది వచ్చిన తర్వాత గవర్నర్ కూడా స్పెషల్గా పిలుచుకొని నన్ను సన్మానించడం, ఇలా చాలా అదృష్టం అనిపించింది. నేను కష్టపడ్డదానికి ఒక విధంగా గౌరవం దక్కిందని చాలా సంతోషంగా ఉంది. తర్వాత కూడా 26 జనవరికి అంటే ఇదే సంవత్సరం రిపబ్లిక్ డే పెరేడ్ చూడడానికి, మరియు ఆ రోజు కూడా మాకు ప్రధాని కలుస్తాడని చెప్పారు. మన్ కీ బాత్లో ఎవరెవరైతే వచ్చిర్రో ఢిల్లీ కూడా మా ఫ్యామిలీ, అంటే నేను, మా భార్యను, మా బిడ్డను, అంటే మేము అందరికి కూడా ఫ్లైట్, అంటే చేనేత మగ్గం పైన కూర్చునే నన్ను
ఆ విమానంలో కూర్చుండబెట్టి అంటే విమానం టికెట్ కూడా వాళ్ళది, అంతా ఖర్చు కూడా అక్కడ 6 రోజులు ఉన్నాము, అదంతా కూడా వాళ్ళదే ఖర్చు. పేరేడ్ కూడా చూడడం, ఢిల్లీలో పేరేడ్ చూడడం నిజంగా అదృష్టం. దాని తర్వాత మోడీ గారిని కలవలేదు, ఎందుకంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆ రోజు వస్తుండని, షెడ్యూల్ అన్నీ చేంజ్ అయినాయని. అంటే మనకి బాతలు ఉన్న వాళ్ళందరినీ కూర్చుండబెట్టి మధ్యలో సార్ వచ్చి కూర్చుంటాడు అని చెప్పారు మాకు. ఫ్రాన్స్ అధ్యక్షుడు వచ్చేసరికి షెడ్యూల్ అన్నీ చేంజ్ అయినాయని అన్నారు. ఇక వేరే వేరే రాష్ట్రాలు వచ్చిన వాళ్ళు అందరూ వర్రిస్తే వాళ్ళు ఏమన్నారు, మనం ఒక్కరమే కాదు దేశాన్ని మొత్తం చూసుకోవాలి, మీరు అర్థం చేసుకోండి అంటే సపడే కూకున్నాం. ఇంకా తర్వాత మొన్న కూడా మన దేశ ప్రధాని 3వ ప్రమాణ స్వీకారానికి కూడా తెలంగాణ నుండి 2 ఇన్వైట్, ఒక అతను వరంగల్, అలా నేను చేనేత కార్మికుని, నాకు కూడా ఇన్వైట్ వచ్చింది. నేను కూడా వెళ్ళాను. విఐపి గ్యాలరీ సెకండ్లో నేను కూర్చున్నాను. అప్పుడు అందరు కూడా ముందట పవన్ కళ్యాణ్ మరియు బంగ్లాదేశ్ ప్రధాని అంబానీ వాళ్ళందరూ కూడా దాదాపు కొద్ది దూరం, ఒక 5-6 మీటర్ల దూరం నుండి వెళ్ళడం చూడడం జరిగింది. అందులో నేను చేనేత మగ్గం పైన వేసిన మోడీ గారును వాళ్ళ అమ్మది ఒక ఫోటోని వేసుకొని నేను తీసుకెళ్ళాను. దాన్ని అక్కడ నేను ప్రదర్శించాను. అక్కడున్న మీడియా కూడా చాలా వరకు అది వైరల్ అయింది. నిజంగా అంటే నేను ఒక మొగ్గను వేసుకొని బతికేటోనే, నేను అంటే ఒక ముఖ్యమంత్రికి వచ్చినంత అంటే అతను కూడా వెళ్ళే రేంజ్లో నేను వెళ్ళడం నా అదృష్టం. నిజంగా అంత దూరం ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్ళడం నిజంగా నా అదృష్టమే. నిజంగా రాష్ట్ర సీఎంలకు వస్తాయి ఇన్విటేషన్స్. అవును, మీకు వచ్చిందంటే మీరు చాలా గ్రేట్. అదే ప్రజెంట్ మన సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారు కూడా మీ దగ్గరకు వచ్చారని విన్నాను. వచ్చి మీరు చేసిన మీ కళని చూసి ఏమన్నారన్న? నేను అయోధ్యకు చీర తయారు చేసినప్పుడు నేను అంటే దాన్ని ఆవిష్కరించడానికి పిలవడం జరిగింది. మగ్గం పైన మొత్తం కంప్లీట్ చేసినాను. అప్పుడు సార్ వచ్చిండు, సార్ ముందటనే కూడా మొత్తం తీయడం జరిగింది. అందులో రామాయణాన్ని చూసి చాలా ఆనందం వ్యక్తం చేసి వెంటనే నాకు శాలువా తెప్పించి కప్పడం జరిగింది. దాంతోపాటు ఈసారి నేను ఇది ఉన్నదంతా కూడా రెంటే, ఇక్కడ మనం నిల్చున్నది కూడా రెంటే. నాకు ఇదంతా రెంటేనా? ఇదంతా రెంటే కాదు, నాకు ఏది కూడా లేదు సార్, ఇల్లు కూడా కిరాయే, నేను ఉన్నది కూడా ఇది కూడా రెంటే అంటే దీనికి 1 ఇయర్ రెంట్ కూడా కడతా అని చెప్పడం జరిగింది. తర్వాత అందించారు. 1 ఇయర్ మొత్తం రెంట్, 1 ఇయర్ రెంట్. మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కలిశారన్న మీరు ఎప్పుడైనా? మొన్న మా చేనేతలకు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్కు టెస్కో వాళ్ళు నాకు స్పెషల్గా ఒక మగ్గాన్ని, అంటే బుల్లి మగ్గాలు తయారు చేస్తాను కదా, ఒక మగ్గాన్ని తయారు చేయమని నాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దానిపైన రేవంత్ రెడ్డి సార్ గారి ఫోటో వచ్చే విధంగా 2 ఫీట్ల హైటు 2 ఫీట్ల వెడల్పు ఉండే విధంగా కావాలని చెప్పారు. నేను తయారు చేసినాను. దాని మీద ఫోటో కూడా చేత్తో నేను వేసింది పెట్టి అందించాను. ఫస్ట్ ఏమన్నారంటే వాళ్ళు, రేవంత్ రెడ్డి సార్ రాగానే మీతోనూ అటు మేడం గారు అందిస్తారని అన్నారు. కానీ అక్కడ సిచ్యువేషన్ అంతా కలవకపోవడం వల్ల తర్వాత మేడం గారు మళ్ళీ రేవంత్ రెడ్డి సార్తో అని చెప్పి తనే తయారు చేసిండని శాలువా కప్పించారు నాతోని. ఏమన్నాడన్న మీరు చేసిన దాన్ని చూసి, మగ్గాన్ని చూసి ఏమన్నారు సార్? అదే చాలా బాగుంది అన్నారు. దానికి కూడా అమౌంట్ నేను టెస్కో వాళ్ళకు పెట్టడం జరిగింది. దాని ఎంత ఖర్చు అయిందో అది కూడా వాళ్ళు ఇచ్చారు. అన్న ఇప్పటివరకు మీకు చాలా అవార్డ్స్ వచ్చినాయి, మేము చూస్తూనే ఉన్నాం మీ అవార్డ్స్ అన్నీ. సో ఇప్పటివరకు ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి? మీకు వచ్చిన ఫస్ట్ అవార్డు ఏంటి? ఫస్ట్ నేను కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు తీసుకున్నా. తర్వాత NIT NIT, తర్వాత ఢిల్లీ నుండి, తర్వాత గవర్నరు, ఇలా చాలా అవార్డులు వచ్చినాయి. నేను నేషనల్ అవార్డు కూడా మొన్న పెట్టుకోవడం జరిగింది. అందులో మన స్టేట్ నుండి 6 పెడితే ఒకరికి వచ్చింది. అందులో మనకు రాలేదు. మళ్ళీ ట్రై చేస్తూ ఉన్నా నేషనల్ అవార్డు, అంటే చేనేత దాని మీద. ఎవరైతే అవార్డు అప్లై చేసుకున్నారో వాళ్ళని కూడా ఢిల్లీకి మొన్న పిలవడం జరిగింది, వెళ్ళాను. అన్న మీరు ఇప్పటివరకు చేసినవి మీ దగ్గర ఉంటాయి కదా సార్, ఒకసారి మా ప్రేక్షకులకు చూపిస్తారా? ఓకే, ఫస్ట్ ఏది చూపిస్తారు? అగ్గిపెట్టెలో, ఇది అగ్గిపెట్టెలో ఎముడే చీర. మొత్తం 5 మీటర్లన్నర ఉంటుంది. 5.5 మీటర్లు ఉంటుంది. అవును.
గిఫ్ట్ లెక్క చాలామందికి సేల్ చేస్తున్నాం. ఇది కూడా చేనేత మగ్గం పైనే ఒక 3 రోజులకు ఒక చీర అవుతుంది. ఒక చీర చేయడానికి 3 రోజులు టైం 3 రోజులు టైం పడుతుంది, ఎందుకంటే చాలా సన్నం ఉంటుంది పోగు. అవునవును. ఇది మళ్ళీ ఎవరికి నేరాదు, అంటే గట్టిగా తొక్కినా కూడా పోగు కట్ అయిపోతుంది. అవునవును. సున్నితంగా తయారు చేయాలి, మెల్లగా నేయాలి. ఇది పీతాంబరం చీర. నేను మొదట్లో మన పట్టు పీతాంబరం చీర తయారు చేసిన అని చెప్పాను కదా, రాముల వారికి సీతమ్మ వారికి అందించాను. ఇందులో 2 రకాలు, సిల్వర్, ఇది గోల్డ్, 2 గ్రామ్ గోల్డ్. ఈ చీర మొత్తం కూడా గోల్డ్ సిల్వర్ 2 కలిపి చేసి 2 అంటే బూటా 2 రకాలు వచ్చే విధంగా. ఒక బూటానేమో సిల్వర్ వస్తుంది, ఒక బూటా గోల్డ్ వస్తుంది. ఇది పీతాంబరం చీర అంటారు. ఇది ఫస్ట్ తయారు చేసిన చీర భద్రాద్రి సీతమ్మ వారికి అందించడం జరిగింది. ఇవి కూడా అమ్మవారికి వెళ్ళింది, తర్వాత నుంచి మీరు ఆర్డర్ తీసుకుంటున్నారు. ఇవి కూడా ఆర్డర్ మీద తయారు చేస్తున్నాం. వీటిని కూడా నేటివ్ పూర్ అని ఆన్లైన్ మార్కెట్ ఉంది, అంటే చేనేత డైరెక్ట్ కాల్ చేసి కూడా ఆర్డర్ తీసుకోవచ్చు. ఇంకొకటి జియో మార్ట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. జియో మార్ట్లో కూడా మేము తయారు చేసినవి తీసుకుంటున్నారు. దాదాపు మేము చేసేటి ఆర్డర్ పైనే ఎక్కువ, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కనుక పెట్టుబడి పెట్టలేని స్థితిలో ఉంటాం కనుక. ఇది చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? ఇది 20 రోజులు అవుతుంది. 20 రోజులు పడుతుంది ఒక చీరకి. ప్రతి బుట్టాకు ఇవి 8 బుట్టాలు వచ్చినాయి కదా అన్న. 8 బుట్టాలకు 8 నాడెలు కండెలు పెట్టి తిప్పాలి. ఒక్కొక్క ఎక్కడ కూడా కటింగ్ ఉండదు. అవును, ఈ సేమ్ కంప్యూటర్ మీద డిజైన్ చేసినట్టు. అదే సేమ్ ప్రింట్ వేసినట్టే వస్తుంది. ఇది నేయడానికి 20 రోజులు పడుతుంది, 20-25 రోజులు. ఇప్పుడు ఇక్కడ దాకా 8 జోటలు ఉంటాయి. తర్వాత ఇక్కడ వేరే కలర్లు వచ్చినాయి చూడు, 8 రౌండ్ల 16 జోటలు ప్లస్ ఇది ఒక జోట, 17 జోటలు. అంటే ఒక పిక్కు 17 మాటల తిప్పాలి, తిరగాలి. చాలా కష్టం ఉంటుంది ఇందులో. ఇదే టైప్లో మనకు రాజన్న సిరిపట్టు ఉండాలన్న ఉద్దేశంతో శిలకు స్పెషల్ శారీ ఉండాలని రాజన్న సిరిపట్టు దీన్ని తయారు చేసినాను. ఇందులో మన వేములవాడ కమాన్, ఇది వేములవాడ కమాన్ సిరిసిల్లకు గుర్తుగా, అంటే రాట్నం నింపుతున్న మహిళ. రెండు వచ్చే విధంగా తయారు చేసినాను. ఇందులో కూడా కొంగులో కూడా కోడె మొక్కు వస్తుంది. ఓకే ఓకే. ఇది మళ్ళా ఈ కలర్ కూడా విభూతి కలర్, అంటే శంకరునికి ఇష్టమైన కలర్ను కోడె మొక్కు. సో ఇవన్నీ వచ్చేలాగా ఇది కోడె మొక్కు. భార్య భర్తలు ఇద్దరు కోడని వచ్చింది. ఇది కమాను. ఇది మన రాజన్న సిరిపట్టు, అంటే రాజన్న టెంపుల్ను సిరిసిల్ల, అంటే ఇది 2 మిక్స్ చేసి తయారు చేయడం జరిగింది. ఇది అంటే ఇది చరిత్రలా ఇక నిలిచిపోవాలి, ఎందుకంటే సిద్దిపేటకు గొల్లబామ శారీ ఉంది, అంటే గొల్లబామ శారీ అంటే ఏంటిది అట్నే సిరిసిల్ల రాజన్న సిరిపట్టు అంటే ఏంటిది, రాజన్న సిరిపట్టు చూస్తే చెప్పేయచ్చు. రాజన్న సిరిపట్టు చీర కావాలి అని అడిగేటట్టు కావాలని నా కోరిక. ఎందుకంటే స్పెషల్గా ఇది మన సిరిసిల్ల గుర్తు. అవునవును. ఇది కూడా పీతాంబరం టైపే, ఇందులో సిల్వర్ కూడా ఉంటుంది. ఇది ఎన్ని రోజులు పడుతుంది చేయడానికి? ఇది 20 రోజులు. ఇది కూడా 20 రోజులు పడుతుంది. ఈ బూటా కూడా ఇది సేమ్ అదే విధంగా తిప్పడం. ఇది 8 వస్తాయి. సింగిల్ కలర్ కాకుండా ఆ ఫోటోలు వచ్చే విధంగా కూడా తయారు చేస్తుంది. ఓకే ఓకే. ఇది ప్లెయిన్ శారీ, అందులో కృష్ణుని బొమ్మ వస్తుంది. శ్రీకృష్ణుడు. అచ్చా, శ్రీకృష్ణుని ఇదే కాకుండా ఎవరైనా పెళ్ళిళ్ళకు, అంటే ఎంగేజ్మెంట్ అప్పుడు ఆర్డర్ ఇస్తారు, అంటే వాళ్ళ ఫేస్ వచ్చి కూడా వస్తాయి. ఎంగేజ్మెంట్ అప్పుడు ఆర్డర్ ఇచ్చి పెళ్లి వరకు, అంటే పెళ్లికి కంప్లీట్ స్పెషల్ ఉండాలని వాళ్ళ ఫేస్. అంటే ఇప్పుడు ఫోటోషూట్లో కూడా ఇది ఒక భాగం అయింది. ఏంటంటే వాళ్ళు పెళ్లిలో ఒక ఇట్లా కొంగున వాళ్ళ ఫోటో వచ్చేలాగా చీర ఉంటుంది అన్నట్టు. ఇది రాధాకృష్ణుడు కదా, ఫోటో కూడా నేసి, అంటే సచిన్ టెండూల్కర్, అంజలి వాళ్ళకు మొత్తం ఇది అంతా సిల్వర్ తినేసాము. ఇది ఇక్కడనేమో మన దగ్గర ఒక డెమో పీస్ ఉండాలని ఇది మనకి డెమో పంపించారా మీరు? వాళ్ళకి ఇచ్చాను. చాముండేశ్వరనాథ్ అని క్రికెట్ కోచ్. ప్రతిసారి మనకు ఏదన్నా స్పెషల్ గిఫ్ట్ కావాలంటే ప్రత్యేకించి ఫోన్ చేసి చేయించుకుంటాడు. ధోని గారికి కూడా చేసి ఇచ్చాను. ఇది డెమోగా మనం చూపించి మన దగ్గర ఉండాలని నేను చేసుకొని ఇక్కడ పెట్టుకున్నా ఒకటి. ఓకే ఓకే, చాలా బాగుంది. విశ్వనాథ్
వాళ్ళ కూతురు పెళ్ళికి ఫస్ట్ ఆర్డర్ ఇచ్చింది మనం. ఓకే ఓకే. సో ఇట్లాంటివి కూడా చేయగలుగుతారు. వాళ్ళ కూతురు పెళ్ళికి మనకు ఆర్డర్ అట్లా ఇవి ఫేస్లో వచ్చే విధంగా చేయాలంటే ఒక చీరకి ఎన్ని రోజులు టైం పడుతుందన్న చేయడానికి? దాదాపు 15-20 రోజులు పడతాయి. 15-20 రోజులు మొత్తం గ్రాఫ్ చేసుకుంటాం. ఇది ఎక్కడైతే ఈ వైట్ పోగులు ఉన్నాయో అంటే కంప్యూటర్లో గ్రాఫ్ చేస్తాం. బ్లాక్ ఉన్న దగ్గర మనం పంచింగ్ ఇవ్వాలి. పంచింగ్ చేస్తే లిఫ్ట్ కాకుండా డౌన్ ఉంటాయి. పంచింగ్ అయ్యేం దగ్గర లిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఓకే ఓకే. సో ఇదంతా దీని వెనకాల చాలా ఫిజిక్స్ ఉంది అన్నట్టు. అన్ని లెక్కలేసుకొని మరీ చేయాలి. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి గారి ఫోటో ప్రెజెంటెడ్ బై ఎల్ది హరిప్రసాద్ సిరిసిల్ల. ఇది ఆజాద్ కా అమృత్ మహోత్సవానికి జాతీయ గీతం. ఎక్కడ కూడా అతుకు కుట్టు లేకుండా భారతదేశ ముఖ చిత్రం అశోక చక్రం వచ్చే విధంగా ప్రింటర్ లెక్కనే ఉంది. ఇందులో జనగణమన మొత్తం కూడా వచ్చే విధంగా జాతీయ గీతం. 20 దేశాల ప్రధానులు కదా G20కి పంపించింది. ఇది కాదు. ఇది తర్వాత G20 సదస్సు జరుగుతున్నప్పుడు నేను తయారు చేసిన 20 దేశ ప్రధానులు ముఖ చిత్రాలు అన్నీ కూడా సేకరించి, అంటే ఒక దేశందే దొరకడు కష్టం, అట్లాంటిది నెట్లో ఇవన్నీ కూడా చూసుకొని మళ్ళీ సెట్ చేసుకొని ఒకటే క్లాత్ పైన ఇంతమంది ఒక లైన్లో 5 మొత్తం 4 వరుసలు కింద మన దేశ ప్రధాని వాళ్ళను ఆహ్వానిస్తున్నట్టు లోగో ప్లస్ మోదీ గారి ఫోటో. ఇది ఒకటి ప్రధానమంత్రిగా పంపించడం జరిగింది. మనం మళ్ళీ తర్వాత నేను చేసుకున్నాను. రేవంత్ రెడ్డి సార్ గారి బర్త్డేకి కూడా నేను ఒక గిఫ్ట్ తయారు చేసిన. ఇందులో తెలంగాణ ముఖ చిత్రంలో రేవంత్ రెడ్డి సార్ ఫోటో వచ్చే విధంగా తయారు చేసిన. ఎవరికన్నా కావాలన్నా కూడా ఇట్లాంటి, అంటే ఏమన్నా అకేషన్కు కావాలన్నా కూడా వాళ్ళ స్పెషల్గా ఫోటోలు ఇట్లా ఫ్రేమ్ కూడా కట్టి ఇస్తాం మేము. ఫ్రేమ్తో డైరెక్ట్ ప్రజెంట్ చేసుకోవడానికి. ఎందుకంటే ఫోటోలు అవి ఇవ్వడం కామన్, ఎక్కడైనా దొరుకుతాయి. ఇట్లాంటి చేనేత వస్త్రం మీద నేసి ఇవ్వడం స్పెషల్గా ఉంటుంది. ఒక విధంగా చేనేత కార్మికులకు పని దొరికినట్టుగా ఉంటుంది. కావున ఎవరన్నా కావాలన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు, తయారు చేసి ఇస్తాం. ఒక 20-25 డేస్ టైం పడుతుంది. ఎందుకంటే ఇదంతా గ్రాఫ్ చేసుకోవాలి, దీనికి తగ్గట్టు కలర్ చేసుకోవాలి, అదంతా వర్క్ ఉంటుంది. కనుక టైం ఇచ్చి చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇది సూది రంధ్రంలో దూరే చీర. దాదాపు 3 నెలలు కష్టపడి, అంటే ఇందులో వెఫ్ట్ మాత్రమే నిలువు పోగులు మాత్రమే కనిపిస్తాయి. దీన్ని సూది రంధ్రంలో నుండి అవలీలగా దూరుతుంది. 2 ఇంచులున్న సూది ఇది. మనం 1 పోగు 2 పోగులు పెట్టుడే చాలా కష్టం. అట్లాంటిది ఇది తయారు చేసేటప్పుడు చాలామంది అది కాదు పోదు, అప్పుడే కళ్ళని ఎందుకు పాడు చేసుకుంటావు అని కూడా అన్నారు. నేను అయినా కూడా మీరు చేసి చూపించాను. తర్వాత అందరూ అది సూది కాదని కొంతమంది కూడా అన్నారు. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇలా మొత్తం కూడా ఇందులో నుండి దూరుతుంది. ఇది రింగు, అంటే ఉంగరంలో దూరే చీర. ఈ చీర మొత్తం కూడా ఇవి కూడా చాలా గిఫ్ట్ పర్పస్ కూడా చాలామందికి తయారు చేసి ఇచ్చాము. ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. 100-150 దాకా న్యూజిలాండ్ దేశంలో కూడా వీటిని తయారు చేసి పంపించాం. న్యూజిలాండ్ కూడా 150 న్యూజిలాండ్ పంపించాం. ఇందులో నుండి అవలీల ఈ రింగు కూడా మీదే, నేనేదో పెద్దగా తయారు చేసి ఇందులో నుంచి దూరుతాను. చూసే ఉంటారు వాళ్ళు.
అన్న ఇవన్నీ చూసి చాలామందికి వాళ్ళ ఫ్యామిలీ కానీ ఇట్లా గిఫ్ట్ ఇచ్చుకోవాలనుకుంటారు కదా చాలామంది. సో మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి, మీ దగ్గర ఏమేమి మీరు ఎట్లాంటి వస్త్రాలు తయారు చేస్తారు? మన దగ్గర పట్టు పీతాంబరం చీరలు, అగ్గిపెట్టె చీరలు మరియు గోల్డ్ సిల్వర్ శారీసు, స్పెషల్గా ఏమైనా ఫొటోస్ కావాలన్నా కూడా తయారు చేసి ఇస్తాం. మా ఈ నెగిటివ్పూర్లో కూడా ఆన్లైన్ ఉంది మరియు జియో మార్ట్. అవన్నీ కాకుండా కూడా నాకు స్పెషల్గా నా నంబర్ 9440049734. ఇది కాకుండా హరిప్రసాద్ హ్యాండ్లూమ్స్ అని కూడా గూగుల్లో సెర్చ్ చేసినా కూడా నా పూర్తిగా డీటెయిల్ వస్తుంది. దాంతోపాటు యూట్యూబ్లో కూడా హరిప్రసాద్ హ్యాండ్లూమ్స్ అని కొడితే నేను ఏమేమి తయారు చేసినా కూడా వస్తాయి. ప్రతి ఒక్కరికి నేను తెలియజేయనేది ఏమనగా చేనేత వస్త్రాలు ధరించుదాం, చేనేతను కాపాడుకుందాం. ఇది ఒక్కటి మా చేనేత కార్మికులకు మీరు ఇచ్చే ఆర్డర్తోని అంటే మీరు ఇచ్చే ఆర్డర్తోని మాకు పని దొరుకుతుంది. దాంతో మీకు కావాల్సిన డిజైన్లు కూడా మేము తయారు చేసి ఇస్తాం. షాపులల్లో ఇలా నాణ్యమైనవి అంటే పట్టు ప్యూర్ పట్టు సిల్క్ మార్క్ ఉంది, హ్యాండ్లూమ్ మార్క్ ఉంది, అలాంటి మార్కులు ఉన్నాయి షాపులల్లో దొరకాయి. కనుక మా దగ్గరకు వచ్చి కూడా మేము నేసేటి అంటే కళ్ళారా మీరు చూడొచ్చు, ఈయన ప్యూర్ పట్టు వాడతలేడా అనేది కూడా స్పెషల్గా డిజైన్ కూడా చేయించుకొని నేసేది కూడా కొంతమంది వీడియో కావాలని అది కూడా పెట్టి అంటే కొందరు ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు వస్తున్న దానికి బట్టుగా చాలు చేసి చెప్పచ్చు. మీకు ఏ విధంగా కావాలన్నా కూడా మేము తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రెడీమేడ్ వస్త్రాలే కాకుండా చేనేత వస్త్రాలు కూడా ధరించండి, చేనేత కళాకారులకి పని కల్పించండి. అండ్ అట్లనే అన్న ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మన రాష్ట్రానికి మన సిరిసిల్లకే కాకుండా మన దేశానికే చాలా మంచి అద్భుతాలు సృష్టించి అందిస్తున్నారు. ఇట్లాంటి అద్భుతాలు మీరు ఇంకా చాలా చేయాలి, ఇంకా కొత్త కొత్త ఆవిష్కరణలు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.